హాయ్ హలో నేను వచ్చేసి మీ అదిబుజ్జిని మీరు చూస్తున్న చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసేసి మన భోగి పండుగ రోజు అన్నమాట. సో గుమ్మడికాయ అయితే చిన్న సైజ్ ఇది తెచ్చేసుకున్నాను. ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా 1/2 kg తీసుకున్నానని చెప్పాను కదా. సో అన్నీ కూడా ఇలా ఒక కట్ట మీద న్యూస్ పేపర్ని అయితే వేసేసుకొని అన్నీ కూడా కట్ చేసేసుకుందామని అనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే గుమ్మడికాయతోటి స్వీట్ చేసుకుంటాము. చెక్కు తీసేసి గుమ్మడికాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసేసి వాటర్ వేసేసి వాటర్లో ఒక చిటికెడు సాల్ట్ను వేసి ఈ గుమ్మడికాయలంతా కూడా ఉడికించేసేస్తాం. అలా అది ఉడుకుతూ ఉంది. ఈలోగా ఇంకా ఈ వెజిటేబుల్ ఆ వెజిటేబుల్ అని ఆ రోజు ఏమీ ఉండదు కదా. సో మోస్ట్లీ అన్ని వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవాల్సిందే. సో అన్నీ కూడా నీట్గా కట్ చేసేసేసి ఉప్పు వేసుకున్న వాటర్లో వేసేసుకున్నాను ఫస్ట్. తర్వాత వచ్చేసేసి పోపు పెట్టేసేసుకున్నాను. ఇంకా అన్ని వెజిటేబుల్స్ని అయితే వేసేసుకొని ఉప్పు, పసుపు, కారము, కొంచెం కొబ్బరి పొడి, వాటర్ అయితే వేసేసుకొని ఇంకా దీన్ని నీట్గా ఉడికించేసేసుకోవడం అన్నమాట. కుక్కర్లో పెట్టేసామనుకోండి ఒక 2 or 3 విజిల్స్కి నీట్గా సెట్ అయితే అయిపోతుంది. మనకు కూడా పని త్వరగా అయితే అయిపోతుంది కదా. ఇంకా చూడడానికి గుమ్మడికాయ ఎంత లావుగా ఫస్ట్ మనం కోసినప్పుడు ఉడుకుతుందా లేదా అనుకుంటాం కదా. జస్ట్ ఆ వాటర్ ఆ వేడికి సాఫ్ట్గా అయితే అయిపోతుంది అన్నమాట. చాలా త్వరగానే మగ్గిపోతుంది కూడాను. ఇంకా అంత వాటర్ అంతా అదే మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసేసి అంతా కూడా దగ్గరికి అయిపోగొట్టేసేసి ఇది ఒక రకమైన స్వీట్ అనమాట. గుమ్మడికాయతోటి భోగి పండుగ రోజు మేము చేసుకుంటున్నటువంటిది అనమాట. ఇంకా అక్కడైతే వంటలో ఒక చేయాల్సిన పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకు అని అంటే ముందుగా వెజిటబుల్స్ అవన్నీ కూడా కట్ చేసేసుకొని నేను కర్రీని అంతా ప్రిపేర్ చేసి వచ్చాను. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మన ఆవు పేడతోటి అయితే గొబ్బెమ్మలు చేసుకోవాలి కదా అనేసి ముందు ఆ వంట కార్యక్రమం చేసేసి వచ్చేసానమాట. ఇంకా ఆవు పేడ వచ్చేసేసి మనం తీసుకొచ్చుకున్నాము కదా. సో ఫస్ట్ ఒక చిన్న గిన్నెలాగా చేసుకుంటాం. చేసి అందులో నవధాన్యాలను వేసుకుంటాం. 5 రకాలు ఉంటే 5, 9 ఉంటే నవధాన్యాలు అంటే 9 రకాలే కదా. సో 9 రకాల ధాన్యాలను అయితే వేసేసుకొని అందులో వేస్తామన్నమాట. ఆ చిన్న ఒక బౌల్ లాగా చేసి దానికి ఒక ప్లేట్ లాగా చేసేసేసి ఈ 9 రకాల ధాన్యాలను అందులో వేసి సైడ్కి వచ్చేసేసి చిన్న టైప్ గొబ్బెమ్మల్లాగా చేసేసుకొని ఒక 4 పెట్టేసేసుకుంటాం అన్నమాట. ఇంకా నానమ్మ ఉన్నప్పుడు అలాగే చేస్తుండే, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అలాగే చేస్తుండే, తర్వాత అత్త వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను అన్నీ కూడా అదే ఫాలో అవుతూ ఉన్నాను అక్కడ. ఇంకా నేను ఫస్ట్ గొబ్బెమ్మల్ని అంతా కూడా రెడీ చేసేసేసుకొని ముగ్గు దగ్గర అయితే పెట్టేసేసి కొన్ని బంతి పూలను వేసుకొని, బంతి పూలు లేవు నాకు, చామంతులే ఉండే. సో చామంతి పూలు వేసుకొని నేను చేసుకున్నటువంటి నవధాన్యాలతో చేసిన గొబ్బెమ్మల్ని పెట్టేసేసి 2 బత్తీలను వెలిగించి అక్కడ ముగ్గు దగ్గర అయితే నమస్కారం చేసేసుకొని వచ్చేస్తామన్నమాట. సో కంపల్సరీ అయితే భోగి రోజు, సంక్రాంతి రోజు గొబ్బెమ్మలను ముగ్గులో పెట్టి పూజ అయితే చేసుకుంటాము కదా. ఈలోగా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అన్ని పటాలన్నీ కడిగేసేసి పూజను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసేసి సొద్దపిండి అండి. 1 కప్పు తీసుకున్నాను నేను సొద్దపిండిని. 1 కప్ వాటర్ బాగా బాయిల్ చేసేసి వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ సొద్దపిండిని వేసి అంతా కూడా కలిపి పెట్టేసేసుకున్నాను. ఇదంతా కూడా ముందే చేసి పెట్టేసి వెళ్ళాను అనమాట. నేను అక్కడ బయట పూజ చేసేసుకొని దేవుని దగ్గర పూజ చేసుకొని వచ్చేసరికి చల్లగా అవుతుంది, నాకు కూడా పని తేలిక అవుతుంది కదా అనేసి ఇంకా మన అన్ని వెజిటబుల్స్ వేసిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. 3 విజిల్స్ అయితే రానిచ్చాను. ఒక వెజిటేబుల్ ఉడుకుతుంది, ఒకటి ఉడకదు కదా, ఎందుకు వచ్చిన టెన్షన్ అని 3 విజిల్స్ని అయితే పెట్టేశాను అనమాట. ఫైనల్ ఎంత నిగనిగలాడుతుంది కదా. టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉండింది. సో గుమ్మడికాయతో చేసిన స్వీట్ అండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత సాఫ్ట్ అయితే అయిపోయింది చూడండి. ఇంకా మెయిన్ రొట్టెలండి, కొంచెం నువ్వులు అయితే వేసి చేసుకోవాల్సిన సొద్ద రొట్టెలు. మన సైడ్ అంతా కూడా కంపల్సరీ సొద్ద రొట్టె, కలగూర చేసుకుంటాము కదా. కొన్ని ఏరియాస్లో అయితే దోశ, నాన్ వెజ్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా. నేను మటుకు పండగలను చాలా మటుకు తప్పించకుండా ఇప్పుడంటే మా హస్బెండ్ ఊరికి వెళ్ళాడు కదా, ఎందుకులే చేసుకోవడము ఏంటి అని అట్లా కాకుండా మనం ఫెస్టివల్ అంటే ఏం చేస్తాము,
ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురు ఉన్న ఫెస్టివల్కి చేయాల్సిన పనులను మనం చేస్తేనే కదా పిల్లలు కూడా నేర్చుకుంటారు అని ఒక చిన్న ఆలోచన అన్నమాట. సో గ్రీషు అడిగింది, ఆమె సొదరొట్టే చేసుకుంటామా అనేసి అని. కంపల్సరీ అదే చేసుకుంటాము అని చెప్పాను అన్నమాట. సో అందుకోసము సాంప్రదాయాలను తప్పించకుండా మనము మన పిల్లలకు నేర్పించాలి. కాబట్టి ఏ పండగ ఏంటి అన్నది వాళ్ళకు నేర్పించే అంశం కూడా అన్నమాట ఇది. ఇంక ఇక్కడైతే అన్నీ ఆల్మోస్ట్ పనులు అయిపోయినాయి. దేవుని దగ్గర పూజ అయిపోయింది, బయట గొబ్బెమ్మల్ని పూజించడము అయిపోయింది. ఇంకా కర్రీ చేసేసాను, స్వీట్ చేసేసాను కదా. పూజ అయితే ఈరోజు టెంకాయ అది లేదు, జస్ట్ నార్మల్ పూజ పటాలని కడిగేసేసి పూజ చేసుకోవడమే. అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా దేవుని కోసం అనేసి నైవేద్యం పెడదాము అని ఒక చిన్న రొట్టెను అయితే చేసుకొని వచ్చాను. పూజ అయితే కంప్లీట్ చేసేసాను, పెట్టేసేసేద్దాము అని చిన్నదైతే. కొత్త వాటితోటి చేసుకుంటున్నాము సొద్ద రొట్టె. అంటే ప్రతిరోజు చేసుకోము కదా, ఆ రోజు స్పెషల్ కాబట్టి చేసుకుంటాం కానీ కొంచెం దేవునికి నైవేద్యం అయితే పెట్టాలి కదా అని చాలా చిన్ని రొట్టెనైతే చేసేసాను అన్నమాట. ఇక్కడ నువ్వులు అయితే కంపల్సరీ కదా, కొంతమంది నల్ల నువ్వులను వాడతారు, నేను తెల్ల నువ్వులతోటే వేసి చేసుకుంటున్నాను అనమాట. పిల్లలకు కొంచెం నచ్చుద్దో లేదు నువ్వులు అన్నది యాడ్ చేయాలి, వైట్ అయితే అంత కనిపించవు కదా అనేసి అన్నట్టుగా. మరి నేను స్టవ్ హై పెడితే మాడుతుందేమో, నువ్వులు కూడా ఉన్నాయని చాలా సిమ్లో పెట్టి చిన్నగా కాలుస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్లేట్లో అయితే స్వీట్ అండ్ కలగూర అయితే చేసి ఉన్నాను కదా, దాన్ని అంతా పెట్టేసేసి రొట్టె అయితే పెట్టి దేవుని దగ్గర అయితే నైవేద్యం పెట్టేశాను అన్నమాట. ఇంకా సొద్ద రొట్టె అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అస్సలు చేయనికే రాకుంటుండే. పండగ ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంటిమి, లేకుంటే డోన్కి వెళ్తే డోన్లో అక్కడ వెళ్తుంటిమి. తర్వాత పిల్లలు ఇంకొంచెం పెద్దగా అయ్యి చదువులు హైయర్ స్టడీస్ చదువుతున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేము కదా, కొన్ని ఎగ్జామ్స్ రావడము ఇట్లా ఉంటుంది. పిల్లలు పెరిగే కొద్దీ ఎక్కడికి వెళ్ళలేకపోతుంటుంది. సరే మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు అన్నట్టుగా ఆలోచనతోటి, నాకైతే రాదు, నార్మల్ రొట్టెలు చేస్తుంటే ఇది చేయడం పెద్ద కష్టం అన్న ఆలోచనతో అయితే ఉండింటిని. మా ఇంట్లో మెయిడ్ ఉండిండ, తను నాకు వచ్చాక అనేసి అని అంటే తనతో చేయించుకుంటుంటిని. చేయించుకొని తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ అటు పోయింది సారు, మరి 2 years ఏమో అయింది అంతే. ఎందుకు జొన్న రొట్టె చేస్తున్నప్పుడు ఇది ఎందుకు రాదు, చేద్దాము అన్న ప్రాసెస్ తోటి ఇలా చపాతీ కర్రతోటి అయితే మనం చేసుకోవడం ఈజీనే కదా, ఎందుకు టెన్షన్ అని అదే ప్రాసెస్లో అయితే నేను జొన్న రొట్టె చేసిన ప్రాసెస్లోనే సొద్ద రొట్టెను కూడా చేశాను. జొన్న రొట్టె కన్నా సొద్ద రొట్టె చాలా ఈజీగా అనిపించింది నాకైతే. ఇంకా వాటర్ అయితే బాయిల్ చేసేసుకుంటాము కదా, 1 cup బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసి ఈ 1 cup పిండిని అయితే అందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ఉంటుంది, అంత కలపెట్టేసేసుకోవాలి అన్నమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే అనిపించింది. ఎంత మనం సాగతీస్తాము కదా, మనం చపాతీ కర్రతో అంటున్న కొద్దీ ఎంత సాఫ్ట్గా అయితే వచ్చేసేసింది అనమాట. నిజంగా ఒక 2 years, ఇది 3rd year అనుకుంటాను నేను. నేను కూడా సొద్ద రొట్టెలు చేయడంలో పర్ఫెక్ట్ అయిపోయాను అనేసి నాకు ఒక గ్రేట్ ఫీలింగ్ అన్నమాట. సో ఫైనల్గా మన రొట్టెలు అయితే ఇలా వచ్చాయండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. సో ఇంకా నేను దీరుని, గ్రీషు అయితే సొద్ద రొట్టె తినదు, జస్ట్ ఒక్క పీస్ మాత్రమే దేవుని దగ్గర పెట్టి ఉంటాం కదా, అది నైవేద్యంగా తింటుంది. సో నాకు ఒక 3, దీరుకు ఒక 3 అయితే చేసేసాను. ఇంకా నేను కూడా దీరుకు పెట్టించాను, నేను కూడా పెట్టుకొని అయితే తినేస్తూ ఉన్నాను అన్నమాట. సూపర్ డూపర్ కాంబినేషన్. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి కంపల్సరీ పులగం, పల్లీల చట్నీ, పచ్చిపులుసు అయితే చేసుకుంటాము. ఇంకా గ్రీషు వచ్చేసేసి అమ్మ జస్ట్ 1 glass అంతే, ఇంకా రొట్టె తిన్నాము, ఆఫ్టర్నూన్ అంత తినాలి అని అనిపించదు కదా, జస్ట్ తినాలి కాబట్టి మరీ తినకుండా ఉండలేమని 1 glass కదమ్మా నేను చేసేస్తానని గ్రీషుని తన ఓన్గానే అయితే చేసింది. పల్లీల చట్నీ అండ్ పులగం వచ్చేసేసి బాగా పడుకొని లేచాము మేము ఇద్దరము, నేను దీరు కూడాను మార్నింగ్ లేచాము కదా.
సో గ్రీషు అయితే పడుకోలేదు, తను చపాతీ చేసుకొని తినింది, కొంతసేపు టీవీ చూస్తూ కూర్చొని ఉండిపోయింది. ఆ తర్వాత అయితే నేను చేస్తాలేమో నువ్వు పడుకో అని చెప్పింది అనమాట. అంటే ముందు రోజు నైట్ నిద్ర లేదు, దట్టు మార్నింగే లేచాము కదా, ఆ రోజు కొంచెం పటాలు తుడుచుకోవడం అది కూడా పని ఉండింది కదా, అందుకు ఇంకా నేను పడుకుంటాను అనేసి అన్నాను. ధీరు కూడా మార్నింగే లేచాడు, భోగి మంటలు వేస్తున్నారు అని అంటే అక్కడికైతే వెళ్ళాడనమాట ధీరు. సో వాడికి కూడా నిద్ర సరిపోలేదు. సో ఇద్దరం అయితే పడుకొని లేచి ఇంకా హ్యాపీగా గ్రీషు చేసింటే 3:30 ఆ టైంకి అయితే తింటూ ఉన్నాం అనమాట మేము పులగం పల్లీల చట్నీ అయితేను. ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి చాలా బోర్గా అనిపిస్తుంది అనమాట మాకు. మా హస్బెండ్ ఉంటే చాలా ఫన్నీగా, చాలా అట్లా జోవియల్గా సరదాగా సాగిపోతుంటుంది. ఆఫ్కోర్స్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా చాలా బోరింగ్ డే అన్నట్లుగా ఉన్నింది. సరే టెంపుల్ కన్నా వెళ్దాము పదా తీరు అనేసి అని ఇంకా అలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటరమణ కాలనీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ వచ్చేసేసి చిన్న స్వామివారికి చిన్న కళ్యాణం అయితే ఎవరో చేపిస్తూ ఉన్నారు. అక్కడ స్వామివారి కళ్యాణం పండగ అంటే భోగి రోజు కదా, పెద్దగా రష్ అది లేదు. నిండు పండగ రోజు అయితే ఏమన్నా ఉంటుండేమో, చాలా ఖాళీగా అన్నట్టుగా అయితే అనిపించింది అన్నమాట మాకు. ఆ టెంపుల్ అంతప్పుడు ఏదో కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఒక 10-15 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సరే మాకు కొంచెం టైం పాస్ అవుతుంది కదా అన్నట్టుగా అనేసి 1 అవర్ 1.5 అవర్ అయితే పడుతుంది కదా. సో అట్లా అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళి ఇంటికి అయితే తిరిగి వచ్చేసేసామన్నమాట. అమ్మ ఏమన్నా తింటారా దయపూరి అట్లా అని అంటే ఏం వద్దు, ఇంకా మళ్ళీ రొట్టెలు ఉన్నాయి, రొట్టెలు తినేసేస్తాం, కర్రీ ఉంది, ఇంకా పిండి కూడా ఉండిందనమాట. సో ధీరు ఏం చేయాలంటే అమ్మ రొట్టెనే చేయి, మళ్ళీ ఎప్పుడు చేసుకుంటామో కదా అన్నట్టుగా అంటే ఇంకా రొట్టెలే చేసుకొని తిన్నాము. ఇంకా ముగ్గు వచ్చేసేసి నైటే వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. ఫస్ట్ చాక్ పీస్ తోటి అయితే మొత్తం గ్రీషునే వేసిందనమాట అంతా కూడాను. దాని నేనైతే ఆ ముగ్గు అంతా కూడా డిజైన్ కానీ అదంతా ఏం వేయలేదు, మొత్తం గ్రీషు చాక్ పీస్ తోటి వేసింది. తర్వాత నేను కలర్స్ని వేసి ఇచ్చాను అంతే. ఇంకా సైడ్ బార్డర్ అయితే ఇది ఒకటి దొరికింది అనమాట, ఇప్పుడు కొన్ని పెట్టేసేసుకున్నాను. దీంతో ముందు రోజు కూడా వేసింది కదా, కొంచెం ఏమంటారు సొట్ట పిట్ట అట్లా అని ఏదో వేస్తూ ఉంది. కానీ మనం వద్దు అని అంటే అది ఇంకా వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోరు కదా, ఇక్కడే మనకి ప్రైజ్ ఇవ్వటం లేదు. సో నువ్వు ఎట్లా వస్తే అట్లా ఏమో కరెక్ట్గా వస్తుందా రాంగ్ వస్తుందా అని అంటే ఫస్ట్ నువ్వు ఎట్లా వేయాలనుకున్నావు అదైతే వెయ్యి అనేసి అని నేనైతే చెప్పానమాట. దీని మీద డబల్ షేడింగ్ లాగా వేసిన దాని మీద వేస్తుంటే కూడా అది ఏం పట్టించుకోదు, నువ్వు వేయాలి ఎట్లా వేయాలనుకున్నావు, నువ్వు హ్యాండ్ ఎలా తిప్పాలనుకున్నావు అలాగే చేయని చెప్పాను. సో అలా మనము రాకపోని వాళ్ళకు చేయండి, అది చేస్తుండండి అని ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వాలి కదా. ఒకసారి కాకుండా రెండోసారి మూడోసారికి అయితే నేర్చుకుంటారు కదా. సో మంచి కోడి పెట్టని అయితే కూడా వేసిందనమాట, చాలా బాగా వచ్చింది మా ముగ్గు అయితేను. మాకు ఆ రోజు 10:30కి ఏమో స్టార్ట్ చేసాం, 12 o'clock అయింది, 1.5 పట్టింది, 12 వరకు మేల్కొని వేసుకున్నాము. సో ఇంకా భోగి పండగ రోజు అయితే మా సెలబ్రేషన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా మరుసటి రోజు వచ్చేసేసి నిండు పండగ. ఆ రోజు ఏం చేసుకున్నాము ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. మరి హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.